వార్తా ప్రసారాలను మీకు जय कांग्रेस जय कांग्रेस आई कांग्रेस जय जय कांग्रेस आई कांग्रेस जय जय कांग्रेस वर्धिल्लाली टीवी टाइगर जीवन रेड्डी टीवी टाइगर जीवन रेड्डी గెలిపిద్దాం గెలిపిద్దాం జీవనన్నదే గెలిపిద్దాం 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 జీవనన్నదే గెలిపిద్దాం ఐ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సరే అండి అయిపోయింది ఈసారి ఇక్కడ అలా తర్వాత భూమాన చెప్పగానే మీకు అన్ని రకాల సహకారం చేసినా నేను ఆయన ఆర్డర్ షాప్లో చేతి గుర్తుకెళ్ళి జీవా అన్నాడు అక్క చేతి గుర్తుకేసారు ఎట్లన్నా వేసి గెలిపించుకోవాలి మనం జీరడ్ సార్ గేరమ్మా ఇతర ఇక్కడ స్థానికుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఏ పని చేయాలన్నా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, జీరడ్ సార్ స్థానికుడు. మీకైతే మొన్న ఏదైతే సర్వే చేసినో ఏది వచ్చేది ఏది అనేది ఉంటే జీరడ్ సార్ చేతి జిమ్మా నాది. అదే నుంచి పెరిగిన పెన్షన్ వస్తాయి అమ్మ, 8 నుంచి వస్తాయి అమ్మ. 2-3 చేసే జిమ్మా అది జీవన కేరు స్థానికుడు ఏ చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేయాలి. స్థానికులు కాబట్టి ఎప్పుడు ఇక్కడ ఏదైనా రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది ఏదైనా మనకు పనులైతే మనకు అందుబాటులో ఉంటారు 24 గంటలు. అమ్మా ఈ మోరీను ఈ రోడ్ను నా జిమ్మాడమ్మా. మళ్ళీ కౌన్సిల్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. రోడ్ దగ్గర కొత్తగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సార్థం చేపిస్తుంది తప్పకుండా. దయచేసి వచ్చి ఆయనకే రమ్మా. మొన్న పెట్టిన దరఖాస్తు నేను చేపిస్తాను. మొన్న ఏం వచ్చినా ఏం రాలేదు రాసుకొని పోయినా చేసేది నాది. మళ్ళీ కౌన్సిల్ ఎలక్షన్లకు ఓటు రావాలని చేపిస్తామ్మా. ఆగస్టుకి వస్తాయి. ఇప్పుడు మొన్న ఉగాదికి వచ్చేది ఉండే ఎలక్షన్ కోడ్ అడుగుతా. ఎలక్షన్ కోడ్ చేయలే, ఆగస్టుకి వస్తాయమ్మా. చేసేది మారినాడు. స్థానికులు కాబట్టి సార్కి ఎప్పుడో వచ్చినామా జై కాంగ్రెస్ మీకు మాట ఇచ్చింది కదా, మీరు నమ్ముతారు కదా. ఒక మాట ఇచ్చిందంటే చేస్తారని నమ్ముతారు. తప్పకుండా ఇవ్వండి, మీరు చెప్పండి. ఎంపీ ఎలక్షన్లో భాగంగా మా 25వ వార్డు తులసినగర్ ఎల్ఎల్ గార్డెన్ ప్రాంతంలో మా కార్యకర్తలు అక్క చెల్లెలు అందరితోని మాజీ చైర్మన్ గిరినాభూషణ్ గారు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి దేవేందర్ గారితో అందరి సహకారంతో వార్డులో ప్రచారం చేస్తున్నాం. ఈ ప్రచారానికి వార్డులోని మంచి స్పందన ఉన్నది. ఈ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, ఏ చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేయాలి. ఏది రాకున్నా కానీ మళ్ళీ ఈ ఎలక్షన్ తదనంతరం తిరిగి చేపిస్తామని చెప్పండి అందరికీ చెప్తున్నాం. రాని ఏమైనా ఉంటే కరెంట్ బిల్ కానీ పింఛన్ కానీ ఇంకా ఏదైనా కానీ దీనికి అందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. జీవన్ రెడ్డి సార్ ఓడిపోయారు. మన ప్రాంతవాసుడు జీవన్ రెడ్డి సార్కి తప్పకుండా ఓటేస్తాం, భారీ మెజార్టీతో గెలిపిస్తాం. తప్పకుండా మనం 25వ వార్డులోనే మెజార్టీ ఇస్తామని ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి స్పందన అందరూ మహిళలు కానీ తోటి ఆడబిడ్డలు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అందరూ కూడా చెప్తారు. దయచేసి మా 25వ వార్డు ప్రజలందరూ కోరుతున్నాం, ఈ జీవనాన్ని గెలిపించుకుంటేనే మనకు ఏదైనా ఉంటుంది. ఏది రావాలన్నా ఏది పోవాలన్నా కాంగ్రెస్ పార్టీ వేయాలి. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ 25వ వార్డులో మెజార్టీ ఇస్తే
రాని వాళ్ళకి ఏది ఉన్నా కానీ చేపిస్తా అని వాగ్దానం చేస్తాను. 25వ వార్డులో పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి గారి ప్రచారం కొరకు తిరుగుతున్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి గతంలో అన్యాయం జరిపిన జగిత్యాల ప్రాంతానికి మనం జీవనాన్ని ఓడించడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. కేంద్రంలో రేపు కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది. ఈసారి మనం జీవనాన్ని గెలుచుకున్నట్టయితే కేంద్రంలో మంత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకు పోగలము. కావున జగిత్యాల పట్టణ ప్రజలకు దండం పెట్టి చెప్తున్నా, ఈసారి తప్పకుండా ఓటేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలి మనము. ఎందుకంటే అవతల ఎక్కడన్నా కొద్దిగా ఎక్కువ తక్కువలు ఉన్నా కానీ జగిత్యాలతోటి మనం గెలిచే విధంగా భారీ మెజార్టీ జగిత్యాల ఇచ్చి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎంపీ అభ్యర్థి జీవనన్న కొరకు 25వ వార్డులో రజనీకాంత్ లావణ్య ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారానికి మంచి స్పందన ఉంది. అదేవిధంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి ప్రతి వార్డులో ఒక్కొక్క వార్డులో ప్రతి వార్డులో వాళ్ళ సభ్యులు మాత్రమే తిరుగుతున్నారు. అంటే ప్రతి వార్డులో అందరికీ ఇంటింట ప్రచారం అనేది జరగాలి అనే ఉద్దేశంతోనే ప్రతి వార్డులో ఎవరైతే అక్కడ వాళ్ళు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ప్రతి వార్డులో తిరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 25వ వార్డులో రజనీకాంత్ లావణ్య ఆధ్వర్యంలో ఈ ప్రచారం కొనసాగుతుంది. నిజంగా ఈ జీవనన్న గారు అనేది ఇప్పుడు మొన్న ఒక మంచి అవకాశం కోల్పోయిన జగిత్యాల వాసులందరం కూడా ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది, సెంట్రల్లో కూడా రాబోతుంది. కాబట్టి మనకు జగిత్యాల బాగుపడాలి అంటే మనకు నిధులు రావాలి అంటే ఖచ్చితంగా జీవనన్న గెలిస్తే మంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి జీవనన్న ఆలోచన విధానము, ముందు చూపు, అనుభవము అలాంటిది. ఏదైనా చేయాలి అనుకుంటే అది చేసి చూపెడతారు. అదేవిధంగా నిధులు తేవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా జగిత్యాల ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, తప్పకుండా ఈసారి జీవనన్నను గెలిపించాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు జీవనన్న గెలిచినట్టయితే ఇక్కడ జగిత్యాల స్థానికుడు అందుబాటులో ఉంటారు. 24 గంటలు ప్రజల కోసమే చేసే మనిషి కాబట్టి ఏ ఒక్కరికి ఏమైనా ఫోన్ చేసినా ఇంటికి వెళ్ళినా స్పందించే వ్యక్తి జీవనన్న గారు కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఉంటారు. మనం ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించిన జగిత్యాలలోనే ఉంటారు, వెళ్ళి వస్తారు కావచ్చు. కానీ జగిత్యాలలో మీకు అందుబాటులో ఉంటారు. ఒకవేళ ఢిల్లీలో ఉన్న ఫోన్ మాట్లాడే పిఏలు వాళ్ళు ఎవరు మాట్లాడరు, ఏ లీడర్ కూడా పిఏ మాట్లాడతారు. కానీ జీవనన్నకు మాత్రం తను మాత్రమే మాట్లాడతారు. అది ఆలోచించి మీ అందరికీ కూడా తప్పకుండా జీవనన్నను గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.